రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అనంతపురం జిల్లా ముద్దలాపురం గ్రామంలో శుద్ది కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రారంభించారు. తాగునీరు సరఫరా అయ్యే ఫిల్టర్ బెడ్స్, ఎరేటర్ను పరిశీలించారు. అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవంలో 31 మంది విద్యార్థులకు 45 బంగారు పతకాలను అందజేయనున్నట్లు తెలిపారు. కర్నూలు రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని రైల్వే అధికారులు సిపిఎం కర్నూలు జిల్లా కమిటీకి లేఖ పంపారు. రైల్వే అధికారులకు సిపిఎం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరు జిల్లా కలెక్టర్గా నిశాంతి బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో క్రైస్తవులు భక్తి శ్రద్దలతో ఈస్టర్ జరుపుకున్నారు. తెల్లవారుజామున నుంచే చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు. హెల్మెట్ ధరించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బాపట్ల జిల్లా పోలీసులు శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 16 నుంచి హెల్మెట్ తప్పనిసరి అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. త్వరలో బాపట్లలో నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా నిడుమోలు మొవ్వ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. నిడుమోలు శివారు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మద్దుల రోజా చనిపోయింది. అమరావతికి పార్లమెంటు చట్టబద్దత కల్పించడంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో పలు పార్టీలు మద్దతిస్తే దీనిపై వైకాపా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది వద్ద వేగవతిపై వంతెన పనులను రోడ్ల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్కు అభివృద్ది పనులను ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రారంభించారు. 2 దశల్లో ₹1,50,00,000 పార్కును అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చి సేద తీరేలా పార్కును తీర్చిదిద్దుతున్నారు. అనంతపురం జిల్లాలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం శివారు సోములదొడ్డి గ్రామ సమీపంలో 474 గోవా మద్యం బాక్సులు, టెట్రా ప్యాకెట్లతో పాటు 73 ఇతర మద్యం సీసాలను రోడ్ రోలర్ వాహనంతో తొక్కించారు. అనంతపురం జిల్లా యాకిడిలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ వద్ద భద్రతా పరంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్లో ప్రజావేదికను సిద్దం చేస్తున్నారు. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్దత కల్పించడంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ పిడుగురాళ్లలో కూటమి మహిళలు రంగవల్లులు వేసి మద్దతు తెలిపారు. అమరావతి శాశ్వత రాజధాని అని, భవిష్యత్తులో మార్చడానికి వీల్లేకుండా చట్టబద్దమైన హోదా కల్పించారని ఎరపతినేని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరులో హైస్కూల్ ఎదుట ద్విచక్ర వాహనాన్ని టిప్పరు లారీ ఢీకొని ఒకరు చనిపోయారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిన దేశావతు రవికు రోడ్డు దాటుతూ ఉండగా లారీ ఢీకొంది. తీవ్ర గాయాలైన రవి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.